23 దాకా చూసిండాము. దీనిలో మన பாக்கிய அதாவது வைராக்கியம் మనకి வெளி பொருட்களுடைய ఆ தொடர்புని ఉడుతనే ఆ సుఖం అనేది మన అడంజిందుకు వెళ్ళవును అనే దాన్ని చెప్పుకునే వచ్చారు. బాహ్య స్పర్శేసు అసక్తాత్మ దల్లో దోరు పట్టు లేకుండా ఉండారో వాళ్ళే తనకు రోగణేని ఆ సంతోషాన్ని అనుభవించిందలోను. ఆ తనకు రోగణే అనేప్పటికి ఆ ఆత్మ అనే బ్రహ్మం అటానిసి ఆ బ్రహ్మ యోగ యుక్తాత్మ ఆ బ్రహ్మలోని దోరు ఆ యుక్త అంటే దానిలోనే ఎనంజి ఉండారో. యోగం అంటే ఇక్కడ జ్ఞానం అర్థం. ఆ బ్రహ్మ జ్ఞానాలోనే దోరు ఎనంజి మనసుని పెట్టుకుంటారో వాళ్ళే అక్షయం సుఖం అస్నుతే ఆ అలివిల్లాద సుఖాన్ని అనుభవించిందోళ్ళవును అనే దాన్ని 21లో చూసాము. அடுத்து யகி சம்ஸ்பர்சஜா போகாக அதாவது வெளிப்பொருட்கள்తో ఈ పులన్கள் தொடர்பு పెట్టేప్పటికి ఈ జ్ఞానేంద్రియాలు అన్ని ఈ బయట ఉండే పొరుల్లో தொடர்பு పెట్టేప్పటికి ఆ దోరు ఆ தொடர்பு పెట్టి ఆ ఏ భోగాహ ఏ ఇన్బాల్ని అనుభవించారో ఆ ఇన్బం పూరానే ఎట్టా ఉన్ను ఆ ఇన్బం అన్నినేని దుఃఖ యోనయగ అంటే ఆ దుఃఖంతో సేరే కళందే ఉన్న దుఃఖ మిశ్రిత్వం అటని చూసాం. ఇక ఆ పొరుట్కల్ అన్నికినేని ఆ దోషం కుట్రం అనేది ఉండనే చేసిన ఈ ఇన్బాలు తనీగా బట్టి ఇన్బాని మట్టు ఇచ్చేది. ఈ పొరుట్కల్లోండి వచ్చే ఇన్బం తనీగా బట్టి ఇన్బాని మట్టు ఇయ్యదు. అది దుఃఖం కళందే ఉన్ను. మనకు అది క్లియర్ అనలైజ్ చెయ్యని దాని నుంచి విచారం చెయ్యని దాని నుంచి ఆ దుఃఖం మనకు తెలాలేదనే తవర కండిపుగా దుఃఖం కళందే ఉన్ను. ఒకటి దాన్ని అడంజేపుడుకు దుఃఖం రావచ్చు, లేకపోతే దాన్ని మెయింటైన్ చేసేప్పుడు దాన్ని మనం పెట్టుకుని దాన్ని కంటిన్యూస్ పెట్టుకోలే నేను చేపుడు దుఃఖం రావచ్చు, లేకపోతే అది మనతో ఉండి అழிంచింది మనతో ఉండి లేకుండా పోయేప్పుడు దుఃఖం రావచ్చు. ఇట பல வகையிலோ దానిలో పొరుట్కల్లో బయట పొరుట్కల్లో కండిపగా దుఃఖం అనేది ఉండనే చేసిన. అదే మరి ఆద్యంతవంత అంటే దానికి ఒక తొడకోని ముడివు అనేది ఉంది. దానించి తేసు నా తేషు రమతే బుధహ అంటే అరివాళిలు ఈ జ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళు ఈ ఇన్వాళ్లలో వాళ్ళు రమ్మిచ్చరు, களிப்படைஞ்சரு அடான்சி அர்த்தம், சந்தோஷப்படரு அடான்சி அர்த்தம். அடுத்து சக்னோதி இக ஏவ யசோடும் பிராக் சரீர விமோக்ஷனாத் அதாவது సక్నోతి అంటే ముడియుమో దోరుకు వెళ్ళవనో, సోడుం అంటే సగించుకునేదానికి తాంగుకునేదానికి దోరు నుంచి వెళ్ళవనో ఎప్పుడు ఈ ప్రాక్ శరీర విమోక్షణ అంటే ఈ ఒళ్ళు మరణాన్ని అడంజే ముందాతేని దోరు నుంచి ఈ కామ క్రోధ ఉద్భవం వేగం ఆ వేగాన్ని మన నుంచి దోరు నుంచి ఎదేనుடைய వేగం ఈ ఆశై కోపం ఆ దల్లోండి ఉరువాకిన ఆ వేగం వచ్చి దోరు నుంచి సహించుకుందుకు వెళ్ళవుతుందో వాళ్ళే సహ యుక్త అంటే వాండే ఆ బ్రహ్మజ్ఞానాలు ఎనంజును వాండే సుఖి అంటే సంతోషంగా ఉండేవాడు. వాండే మనిషి నరహ అంటే వాండే మనిద తన్మై ఉడయవన్ అటని అర్థం. సరే, ఇప్పుడు దీనిలో వచ్చి ఈ రాగ ద్వేషం అనేదిలో మనకు ఇది అన్ని నేని ఉలహాల్లో వచ్చి మన ఏற்கனவே ఈ పాయింట్ ని చూసిందాము. ఈ విరుపు వెరుపు అనేది ఉలహ పొరుట్కల్లో లేదు. పొరుట్కల్లో మన మనసు పెట్టే తప్పాన ఒక అభిప్రాయం. అదావదు అట్ట పొరుట్కల్లోనే ఆ సుఖ దుఃఖం ఉన్నందింటే అందరికీ అదే మాదిరి ఇన్బానే ఆ పొరులు ఇయ్యాల. కాబట్టి నాకు ఏది ఇన్బంగా ఉందో అది ఇంకొకరు ఇన్బంగా ఉండేది లేదు. అదే మరి నాకు ఏది తున్బంగా ఉందో అది ఇంకొకరికి తున్బంగా ఉండేది లేదు. నాకు ఒక పొరుళ్ళు వద్దే విరుపంగా ఉండొచ్చు, అదే పొరులు ఇంకొకరికి వద్దే వెరుపు ఇచ్చే విషయంగాని ఉండొచ్చు.
ఇప్పుడు ఉదాహరణకి చెప్పిన అంటే నాకు కుడుము వద్దే పట్టును అంటే ఇంకొకరికి కుడుమే పట్టకుండా ఉండేవాళ్ళు దాని కుడుముని చూస్తేనే అట్ట ఉంది అనే చెప్పేవాళ్ళని ఉండారు. అట్టనేప్పటికి ఈ విద్యాసాలు మన మనస్సులోనే ఉంది అనే దాన్ని మొదట మన తెలుసుకోవాలి. ఇది వచ్చి ఉలహాల లేదు, ఏ పొరుల్లోని ఈ సంతోషం లేకపోతే ఆ దుఃఖం అనేది వచ్చి పొరుల్లో లేదు, అది ఎక్కడ ఉంది, మన మనసులోనే ఉంది. దీన్ని తప్పుగా మన పురించుకునే దానిచ్చే ఈ ఉలహాన్ని మన తిట్టేమో, లేకపోతే ఈ ఉలహాన్ని కరెక్ట్ చేయాలి, సరి చెయ్యాలి దేని ఎంచేమో. ఈ ఉలహాలో తప్పు ఉంది ఎంచుకు మన ఈ ఉలహాని లేకపోతే మనిషిలాని అన్నిని కరెక్ట్ చేయాలి అటనిసి మన ఎంచేమో. కాబట్టి ఇది ఒకటినే దల్లో లేదు, అన్నినేని మన మనస్సులోనే ఉంది. మన ఏ కన్నాడిని వేసి చూసేమో, మన పచ్చ కన్నాడి వేస్తే అన్ని పచ్చగా తెలుసును, మంజ కన్నాడి వేస్తే అన్ని మంజలుగానే తెలుసును. ఆ రాగద్వేషం అనే కన్నాడితో మన చూసేప్పుడు దాని ఆ ఇది మారియేని అన్ని మనకు తెలిసిందుకు ఆరంభిస్తుంది. ఇదే మనం దాని నుంచి ఏం చేయాల, ఈ ఉలహాన్ని ఆ దేవుడుடைய படைப்பு అట్టనిసి చూసిందుకు పలకాల. దీని ఏం ఎంచేమో మనవుடைய పடைப்புగా జీవ సృష్టిగా మన ఎంచేమో. జీవ సృష్టి అనేప్పటికి నేను నావుடைய ఆ సంతోషం దుఃఖంని అడిపడగా పెట్టుకునే ఈ ఉలహాన్ని నేను చూసేను. దాని ఆ కన్నోటాలోండి మన ఏ దీనికి మార్చాలి, మన కన్నోటాన్ని ఈశ్వర సృష్టిగా ఎంచాల. ఇది వచ్చి దేవుండుடைய పடைப்பு అట్టాని. ఇప్పుడు దానిలో వచ్చి దేవుడు ఏ ఆర్డర్ లో, అదావదు మన జగత్ చక్రం చెప్పినాం ఇక ఆ దిల్లో ఎట్టా మారి పడచినాడో అది మారియ ఉలగం ఉందే తవర మన ఉடைய విరుపు వెరుపుని పెట్టి దాన్ని చూసేదానించి అన్ని ప్రచనలు వస్తుంది అనే దాన్ని మొదట పురించుకోలే. ఇదే మన మొదటి స్టేజ్. మొదట ఈ జీవ సృష్టిలోని మన అన్నిని ఈశ్వర సృష్టిగా చూసి పలకాలే. అన్నినేని దేవుడు అనే ఆ యాంగిల్లో మన ఈ దిల్లో చూసామే కారణం, నిమిత్త కారణం, ఉపాదాన కారణం అనేది ఇంత చూసామే. నిమిత్త కారణం అంటే அறிவு కారణం, దోరు దాన్ని పడచేరో, ఏ அறிவுని పెట్టి పడచేరో వాళ్ళే அறிவு కారణం. ఏ పొరుల్ని పెట్టి పడచేరో అదే పొరుట్కారణం లేదా ఉపాదాన కారణం అట అని చెప్పేము. ఇప్పుడు ఈశ్వర సృష్టి అనేప్పటికి దేవుండే అన్ని పడచింది అనేప్పటికి మొదటి స్టేజ్ లో ఎట్టా మనం ఏం చేయము, దేవుండు అటనిసి దేవుండే ఆ அறிவு కారణం దేవుండే పడచిన్నాడు. ఈ పంచభూతాలని పెట్టుకు ఈ మాయైనుடைய మాయా శక్తిని పెట్టుకు దాన్ని పడచిన్నాడు. దేవుడు వేర, మాయాశక్తి అనేది వేర. ఆ నిమిత్త కారణం వచ్చి ఈ మాయాశక్తి అటనిసింతని మొదటి స్టేజ్ లో మొదటి నిலையிலோ అట మారి మనం పురించుకుంటున్నాం. அடுத்து ఇట మారి జ్ఞానం చదువంగా మనది శాస్త్రాలు చదువంగా ఏం పురించుకుంటున్నాము అంటే అన్ని దేవుండే. ఈ నిమిత్త కారణం அறிவு కారణాన్ని దేవుండే, ఈ పొరుట్కారణం అదావదు ఈ పంచభూతంగా ఉండేదిని ఆ దేవుండే అటాన్సి అన్ని ఆ దేవుండే అనేప్పుడు అన్ని అధిష్టానంగా ఆ దేవుండే ఉండారు అటాని ఎంచేప్పుడు మనం ఏమి ఇచ్చేము, అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఇచ్చేము. అదావదు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటే ఈ அறிவு కారణానికి పొరుల్ కారణానికి ఏ విధమైన వ్యత్యాసం లేదు, అన్నినేని ఆ దేవుండే. మన చూసేది ఆ తావులో అన్నిలోని నీకమర నిరంజి ఉన్నాడు దేవుడే అటానిసి ఆ మారి ఎంచేందుకు ఆరంభించేము. అదే ఈశ్వర సృష్టి. మనవుடைய ఈ విరుపు వెరుపు అనేది కొంచెం గాని లేకుండా సక్కవుతుంది. దానికి அடுத்த స్టేజ్ లో నో క్రియేషన్, పடைப்பு అనేదే లేదు అనే దాన్ని పురించుకోవాలి. అదే మన వివర్త ఉపాదాన కారణం అటని చెప్పేము. అది அடுத்த స్టేజ్. దానిలో ఏమి ఇది చేసేముంటే మన చూసామిక అన్నిటిని ఆ అధిష్టానంగా ఉండేది, ఆ ఇరుపుగా ఉండేది వచ్చి ఆ నీళ్లు మట్టునే అనే దాన్ని పురించుకునేప్పటికి
ఈ నామ రూపంగా ఉండే సముద్రం అలైகள் అన్నినేని ఒకటి లేదు, అది అన్నినేని దానికి ఉండే ముఖ్యత్వం అనేది లేకుండా సకావుతుంది. ఈ పడైపులో ఉండేది అన్నినేని మొదట ఇరైవన్ అటనేంచేవు, ఆ సముద్రాల ఉండే అన్ని అలైகள் వస్తుంది, ఆ సముద్రాన్ని అలైகள்ని ఇది చేస్తుంది అనేటు మొదట ఇచ్చేవు. అనక ఆ సముద్రం కూడా ఆ నీళ్లు తవిర వేరొక్కటి లేదు అనే దాన్ని పురించుకునేప్పుడు అక్కడ అది వచ్చి సృష్టి అనేది అక్కడ పడైపు అనేదే లేదు, ఇది అన్నినేని ఒక మాయ తోట్రనే అనే దాన్ని మన పురించుకుంటున్నాము. ఇది ఇంతని లెవెల్ బై లెవెల్ గా గీదలో మనకు చెప్పించారు. మొదటి స్టేజ్ మొదట ఇప్పుడు మన పురించుకున్నాము, అదావది ఈ ఆత్మ అనే మన చూసేప్పుడు ఈ ఆత్మలోండి ఇప్పుడు ఇంకా ఏం ఎత్తుగ్రాఫీ ఏమో ఆ దైవం తత్ త్వం అనే దాన్ని మన పురించుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మొదటి 6 అధ్యాయాల్లో నే దోరు అనే దాన్ని నేను పురించుకుంటా వచ్చాను. దానించే ఆ రాగద్వేషంతో మన రోగం ఉండకూడదు అనే దాన్ని చెప్పుకుంటా వచ్చేప్పుడు ఇప్పుడు మన அடுத்த 6வது అధ్యాయం 7வது అధ్యాయం పొయ్యేదానిచ్చి దానికి ఒక ఇంట్రొడక్షన్ గా அடுத்த టాపిక్ ఏమి తత్పద విచారం. తత్పదం అంటే ఆ ఇరైవన్ పట్టియ విచారం వచ్చేదానించి దానికి ఇంట్రొడక్షన్ గా ఈ 5வது అధ్యాయాల్లోనేని అన్నినేని ఆ ఇరైవన్ తవిర ఒకటి లేదు అనేదాన్ని కొంచెం కొంచెం గాని அறிமுகம் చేసిందుకు ఆరంభించారు. சரியா? ఇప్పుడు ఇది అన్నినేని భగవానుடைய படைப்பு, అన్నినేని భగవానుடைய படைப்பு అనేప్పుడు ఆ భగవాన్ తవిర ఇరైవన్ తవిర వేరొక్కటినే అక్కడ లేదు, అన్నిలోని ఆ ఇరైవనే ఆ அறிவு కారణంగాని పొరుట్కారణంగాని ఆ ఇరైవనే ఉన్నాడు అనేదాన్ని మన దీనిలో పురించుకుంటున్నాము. అట్టు చూసేప్పుడు మనకు ఇది అన్నినేది సహించుకునే తన్మై అనేది అప్పుడే వచ్చును. ఈ అన్నిని ఇరైవన్ గా చూసేప్పుడు ఏ செயல் చేసినాலும் దాన్ని ఎట్టా చేసేము, ఇరైవన్కి అర్పణంగా చేసేము అనగా దానిలో ఏం బలం వచ్చినాலும் దాని ఈశ్వర ప్రసాదంగా మన ఏత్తుకునే ఆ తన్మై మనకు వచ్చిందిగా ఆరంభించును. తానే ఇక్కడ ముఖ్యంగా మన మనసులో ఎత్తుకోవాల్సింది. అట్ట చేతనే మన ఈ శరీరం ఉండప్పుడికేని ఈ శరీరం మరణాన్ని అడంజే ముందాతేని ప్రాక్ శరీర విమోక్షణ అతను చెప్పారుగా ఆ శరీరం ఉండప్పుడికేని దీని అన్ని తాంగునే ఆ శక్తి మనకు వచ్చిందిగా ఆరంభించును. అట్లా లేకపోతే ఈ దీని మనం పురించుకోపోతే మన నుంచి అది తాంగునే శక్తి మనకు ఉండదు. అన్నిని ఇరైవన్ గా ఎంచే ఆ భావం, ఆ భావனை ఆ కర్మయోగం మూలంగా ఆ భావனை మనకు మనసుకు రావల. దీనిలో ఇంకొకటిని చెప్పినారు, అదావదు ఈ కామ క్రోధ అనేప్పుడు ఈ ఒంటో ఒక ఈ ఆశ వచ్చేప్పుడు ఒక సంతోషం వచ్చేప్పుడు ఒళ్ళు పులరించుతుంది అనిస్తా చెప్పేమిగా, అది ఒళ్ళు పులరించుతుంది, కన్ను బాగా విరించి మలర్ందిన కన్ను సంతోషం వచ్చిందింటేనేని మన మొహం కన్ను అన్ని బాగా మలర్న్సును. అట్ట మాదిరి ఇంతని మనకు ఒంటో ఆ విద్యాసాలు ఆ మనసులో ఆ కిలర్చి ఒక ఉద్వేగం వచ్చేప్పుడు మన ఒంటోని ఆ ఇది పూర దానియుடைய సిమ్టమ్స్ దానియుடைய ఆ குறிలు పూర మనకు ముఖాలో కంటో అనగా ఈ దేహాల పుల్లరిపుగా అట మారింత తెలుసును. అదే మరి కోపం వచ్చేప్పుడు ఒంటో నడుకో వద్దే సెవంట పోసేది అనగా పెదివిని కరిసేది, కన్ను బాగా రెడ్డిస్ అవేది సెవందు పోయేది, ఇట్ట మారింత కోపం వచ్చేప్పుడు ఒంటో ఆ குறிలంతా తెలుసును. ఇదే వేగం అనేది. ఆ వేగం వచ్చేప్పుడు ఒంటో ఇట్ట మారింత అని ఒక విద్యాసాలు తెలిసింది ఆరంభించింది. ఆ మొదట ఆ వేగాన్ని మన సహించేందుకు ఆరంభించాలి అనేదానే ఈ శ్లోకాలు చెప్పినారు. అట్ట ఉంటేనే వాండు కర్మయోగిగా వేండు వాండే సుఖంగా ఉండింది వెళ్ళవును వాండే మనిషి హ్యూమన్ బీయింగ్ అనేదే వాండే. అదావదు దీనిలో వచ్చి మన ఈ ఎమోషనల్ మైండ్ ఉణర్చి పూర్వంగా ఉందేక ఈ మనసు దాని వచ్చి ఏం చెయ్యాల మన బుద్ధి పూర్వంగా ఈ జ్ఞానాన్ని ఎత్తుకొచ్చుకుని దానిని ఈ ఉణర్చిని
మన ఇదే ఆ మనసు వచ్చి ఆ ఉనర్చిల పోకుండా దాని ఒక కట్టుపాడుకు ఒక మురైப்படுతిందుకు ఈ జ్ఞానం బాగా హెల్ప్ చేస్తుంది. ఈ జ్ఞానం ఉంటేనే మనకు ఆ ఉనర్చి వేగం దాని కొంచెం కొంచెం గాని తగ్గిందుకు ఆరంభించును అనేదాన్ని ఈ 23வது శ్లోకాల చూసాము. அடுத்து 24, 25, 26 ఈ 3 శ్లోకాల్లోని ఈ బ్రహ్మలోనే ఎట్టా నిలచి ఉండేవాండు, ఆ బ్రహ్మాని ఎట్టా అடைஞ்சேது, அதாவது ஜீவன் முக்தி, விவேக முக்தி, விதேக முக்தி. அதாவது ఈ బ్రహ్మ జ్ఞానానుடைய బలం ఏమి అనేదాన్ని ఇక్కడ 3 శ్లోకాలు చెప్పారు. బలం ఏమి? ఈ జీవన్ ముక్తి అంటే ఈ ఉసురుతో ఉండేప్పటికేని ఆ దీని వాళ్ళు పురించుకుందుకు ఆరంభించను. ఈ బ్రహ్మనే నేను అన్నిలో నాకు రోగ ఆత్మాగా ఉండే ఏము నీకమర నెరంజి ఉందో అదే అన్నికి రోగాని ఉంది అనేదాన్ని పురించేందుకు ఆరంభించదు. అదే ఇదిలో ఈ 3 శ్లోకాల్లోని దాని పట్టిన విలకనే అవుతుంది. ఎట్టా ఆ జీవన్ ముక్తి, జీవన్ ముక్తి అంటే ఉసురుతో ఉండేప్పటికేని వాళ్ళు ఆ ముక్తి, ముక్తి అంటే విడుదలని ఎట్టా వాళ్ళు అடைஞ்சேது. அதே மாதிரி ఈ శరీరం పోయిన మరణాన్ని అడంజిన వెనక అదే విదేహ ముక్తి, దేహాన్ని ఉడిసిన వెనక మరణం అడంజిన వెనక వాళ్ళు ఆ బ్రహ్మాల ఎట్టా ఐక్యం అవితినాండు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సుతాడి యోంత సుఖోంతరా రామః తథాంత జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యోంత సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యః అంతః సుఖః అంతః ఆరామః తథా అంతః జ్యోతిః ఏవ యః సహ యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతః அதிகச்சதி. அதாவது யக அண்ட தோரு எவர், தோரு అంతః సుఖః రోగ, అంతః అంటే ఉల్లేని అర్థం. మనసు రోగ అంతలో సుఖః, సుఖః అంటే ఆ సంతోషం, సుఖాన్ని ఆ ఆనందాన్ని ఆనందం పెట్టుకుంటారో, ఆనందంగా ఉండారో, మనసులో రోగ ఆనందంగా ఉండారో, ఆ పూర్ణంగా మనసులో ఆ సంతోషాన్ని అనుభవిస్తా ఉండేవాళ్ళు. ఆ అంతః సుఖః రోగ వచ్చి ఏ వాళ్ళ ఆ సుఖాన్ని అనుభవించేవాళ్ళు అని అర్థం. అంతః సుఖః అంతః ఆరామః. అంతః సుఖః రోగ మనసులో ఆ సుఖం ఉండప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అంతః ఆరామః. ఆరామః అంటే ఆడేది అని అర్థం. రోగనేని ఇప్పుడు మన వచ్చి ఒక వద్దు సంతోషంగా ఉంటే మనసులో వచ్చి దాని ఒక లీలై అటాని చెప్పేమి. అదావదు సంతోషంగా ఉంటే మనని అరించకుండానేని మన వచ్చి బాగా మనసలవులో అందరితో మాట్లాడేప్పుడు చేసేప్పుడు ఒక జోక్ ఫుల్ గా అమ్యూజ్మెంట్ అనిస్తా చెప్తారు. అదాగా అమ్యూజ్మెంట్ అంటే ఒక విளையாட்டு, ఒక మన ఆడేది అని అర్థం. మనసులోనేని ఆడేందుకు ఆరంభించినాము. మన ఇదిలో కూడా చూడొచ్చు, ఏదైనా మంచి పాట ఒక మనని లైక్ చేయట్టుగా ఒక పాటలు అంతా ఉన్నది అంటే ఆవాళ మనని అరించకుండానే ఆ ట్యూన్ కు తగ్గట్టు మన మనసు ఆడిందుకు ఆరంభిస్తుంది. మనసులోనేని మన ఒక రమ్యంగా ఉండేదిలో మన మనసు ఆ ఆనందాలోని ఆ తెలచేప్పుడు అక్కడ ఒక
ఒక లీలై అనేది నడిసిందుకు ఆరంభించును. ఆదినే ఇక్కడ చెప్పారు. ఆరామక అంటే మనసులోనేని ఒక దల్లోనే తెలచ్చేది. ఆ కలిపులో మన వచ్చి దల్లోనేని ఒక సూచి ఒక డాన్స్ కూడా ఆడింది ఆరంభించి పెట్టండి. ఒక మనసులోనేని ఒక ఆడుకుంటాని ఆ కలిపు ఆ సంతోషాలు రమ్మిచ్చి ఉండేదే ஆராமக அட்டான்னு చెప్పేది. அடுத்து ததா அதே மாதிரி అంతః జ్యోతిహి. అంతః జ్యోతిహి అంటే రోగానేని ఈ ఆత్మ ఒళిని, ఒళి అంటే ఇక్కడ ఏమెత్తుకోలే, ఈ జ్ఞాన స్వరూపంగా ఉండే ఆత్మని వాళ్ళు పురించుకున్న వాళ్ళు. జ్యోతి అంటే అక్కడ లైట్ అట్టనేసి మనం మీన్స్ చేయకూడదని ఏర్కనవే చూసిందాము. ఆ లైట్ గా ఎంచకూడదు. జ్యోతి అంటేనేని ఈ జ్ఞాన స్వరూపం. ఆ జ్ఞానా నుంచి మన ఉణర్ందేవిగా ఇప్పుడు నేను ఉండాను అనే ఆ ఉణర్వు ఉంది. ఆ ఉణర్వునే ఇక్కడ చెప్పారు. ఆ ఉణర్వుగానేని ఆ ఉణర్వుని పురించుకునేది. అంతః జ్యోతిహి అంటే ఆ ఆన్మాగానే నే ఉండాను. ఆ ఆన్మాని పెట్టే కొదవ అన్నినేని ఆ ప్రసెన్స్ లో దానియుடைய ఇరుపు నుంచే అన్నినేని దాని పనిలాని చేతుంది అనే దాన్ని పురించుకునేది అనేది ఇక్కడ ఆత్మ. అంతర్జ్యోతిహి ఏవ యహ అట దోరు ఉండారో సహ వాండే యోగి. యోగి అంటే ఆదిల్లో ఎనంజి ఉండేవాళ్ళు. వాళ్ళు మొదట ఈ బ్రహ్మభూత అనే వార్త ఎత్తుకుంటా. బ్రహ్మభూత అంటే బ్రహ్మంగానే అవి బికమ్స్ బ్రహ్మ అండ్ వచ్చి ఆ బ్రహ్మానే ఎంచుకుంటా. అదాவது ரோகா அதிகானே ఉన్నాండు ఆదిల్లోనే సంతోషపడి దల్లోనే ఆడుకుంటాడు. బయట ఏ செயల్ని వాడి జాస్తి చేసేదే లేదు. అట చేతనాలు అది ఒక వాటికి ఒక పొరుట్టుగానే లేదు. అది ఈ స్వభావంగా ఈ ఒళ్ళు చేతుంది అనేదాన్ని వాడిని ఎచ్చేండే తవర వాడి వచ్చి వాడి మనసు పూర ఎక్కడ ఉంది, ఆ బ్రహ్మలో ఆన్మాలోనే ఉంది. అట్ట ఉండప్పుడు అదే అన్నినే ఒళిర్విచ్చుతుంది అనేదాన్ని వాడు ఉணர்ந்தேప్పుడు వాడు ఆ బ్రహ్మంగానే అవిత్నాడు. అదే జీవన్ ముక్తి అనేసి చెప్పేము. அடுத்து వచ్చి బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. బ్రహ్మ నిర్వాణం అంటే అది ఆ బ్రహ్మ మయంగానే, నిర్వాణం అంటే దాని మయంగానే అవేది. అదాவது మొదట ఏం చెప్పారు, బ్రహ్మభూతக అనేరు. బ్రహ్మభూతக అంటే ఆ బ్రహ్మంగానే అవేండు. அடுத்து వచ్చి అదాவது జీవన్ ముక్తి అంటే ఉసురుతో ఉండప్పుడుకేని దాన్ని ఉణర్దిందుకు ఆరంభిస్తును. బ్రహ్మభూతக అనేప్పుడు ఆ బ్రహ్మని వాడు ఉణర్దిందుకు ఆరంభిస్తును. అనగా దల్లోనే ఆ నిష్టలోనే ఉండి ఈ ఒళ్ళు ఆ ప్రారంధం ముడించేప్పటికి ఈ ఒళ్ళు మరణం అడంచేప్పటికి ఏమవుతుంది, ఆ బ్రహ్మ నిర్వాణాన్ని వాడు అడంచేయండి. ఇక్కడ నిర్వాణం అంటే మన తెలుసును వేరే దెల్లోని దాని ఉடைய தொடர்பு లేకుండా ఆ బ్రహ్మంగానే అవుసును అర్థం. అదాவது మన ఇప్పుడు మన కొలోకియల్లో మన డే టు డే లైఫ్ లో కూడా మనం చెప్పేమి నిర్వాణం అంటే డ్రెస్ లేకుండా అట అని చెప్పేము. ఇక్కడ నిర్వాణం అంటే ఆ డ్రెస్ అనేది ఇక్కడ ఏమి మన ఒళ్ళు మనసు బుద్ధి దానియే మన ఉపాధి కాస్ట్యూమ్ అనే. కాస్ట్యూమ్ అంటే ఈ డ్రెస్ మన వేరే వేరే విధాలో డ్రెస్ వేసుకుంటున్నాం. ఇక అది ఒకటినే లేని దానియే ఆ నిర్వాణం అట అని చెప్పేము. అదే మరి ఇక్కడ వచ్చి ఈ ఏ విధమైన ఒక தொடர்புని ఆ మనసుకు ఈ ఉలహదిల్లో ఏ విషయాలని లేకుండా ఆ బ్రహ్మలోనేని ఐక్యం అవుసును అనేదానే ఇక్కడ చెప్పారు. అది గచ్చతి అంటే అడంజేరు అట అని అర్థం. ఆ బ్రహ్మలోనే దానిలోనే లయించి అదిగానే వాడు అవుసును అనేదే ఈ శ్లోకానుடைய అర్థం. యహ అంతః సుఖ అదాவது దోరు రోగ ఆనందంగా ఉండారో, మనసు రోగ ఆ ఆనందాన్ని అనుభవించారో వాళ్ళు అంతః ఆరామక. అంతః ఆరామక అంటే ఆ ఆత్మలోనేని వాళ్ళు సంతోషాన్ని దాంతో కూడానే ఆడుకుని దాంతో కూడానేని
మగిழ்చిగా సంతోషంగా ఉండారో అనగా అదే మరి అంతః జ్యోతి అంటే ఆ రోగం ఉండే ఆన్మావుடைய ఆ ఒళి నుంచే ఆ ప్రసెన్స్ నుంచే దానుடைய இருப்பு నుంచే అన్నినేని ఒళిర్ந்துతుంది ఆ జ్ఞాన స్వరూపా నుంచే అన్నినేని దాని పనులు చేస్తుంది అనే దానిని దోరు ఉణర్ந்துకుంటున్నారో వాళ్ళే యోగి. ఆ యోగి అనేది వచ్చి దీని బ్రహ్మాలోనేని వాళ్ళు ఎనంజి ఉండారు అనేదాన్ని. యాక్చువల్ యోగి అంటనేని ఇணைதல் దేనితో ఇనంజి ఉండారో అదావదు వీళ్ళొచ్చి ఈ బ్రహ్మలో ఇనంజి ఉండారు అట్ట ఉండే ఆ యోగి ఏమవేరు బ్రహ్మభూత బ్రహ్మంగానే అవి బ్రహ్మాలోనేని కలందితున్నారు. ఆ ప్రారంధం ఉండేదాకా ప్రారంధం అంటే మన ఈ ఒళ్ళు పుట్టి ఇన్ని దినాలు ఉండాలే అట అనేసి ఒక విధి అనేది ఉండే. అది పడి ఎన్ని ఆయుల్ మనకుందో దాని వరకు ఉండిసి అనగా సచిన ఈ ఒళ్ళు మరణం అవేప్పుడు ఆ బ్రహ్మలోనేని కలందితున్నారు అనేది ఈ శ్లోకనుடைய జనరల్ మీనింగ్. அடுத்த ఎక్స్ప్లెనేషన్ సుతాడి దీనిలో వచ్చి ఇప్పుడు ఈ 3 శ్లోకాలని ఏం పట్టి చెప్పారంటే జ్ఞాన పలన్ ఏమి బలన్ తగుల్ను అదావదు ఈ జీవన్ ముక్తి విదేహ ముక్తి అనేదే ఇక్కడ బలన్. ఉసురుతో ఉండపుని ఆ బ్రహ్మంగానే వాళ్ళు ఉంటారు. అదే మరి ఉసురు పోయినవన కానీ ఆ బ్రహ్మాలోని వాళ్ళు లయించితురు అనేదే ఈ బలన్. అదావదు వీళ్ళొచ్చి பொருள் ఉంటనాலும் பொருள் అదావదు మన ఈ ప్రపంచాల్లో ఉండే పొరులు అన్ని వాళ్ళకి సొంతంగా అవుతనాలు అప్పుడు వాళ్ళు వచ్చి ఏ విధమైన ఎక్స్ప్రెషన్ వాళ్ళకు ఉండదు. అదే టయాలో పొరులు అన్ని వాళ్ళని ఉడిసిపోతనాలు అప్పుడుని వాళ్ళకి ఏ విధమైన ఒక ప్రచనే అనేది ఉండదు. ఆ ఇన్నర్ అహం అనేది దేనించింటే ఆ పొరుల్ని సార్ந்து వాళ్ళ సంతోషం అనేది ఇన్బ తున్బం అనేది లేకుండా ఉండేదానించి వాళ్ళ ఆత్మలోనే రమ్మిచ్చి ఉండేదానించి ఆత్మలోనే ఆ సుఖాన్ని అడజేదానించి వాళ్ళు ఒక పొరులు వచ్చిందంటే ఒక కంప్లైంట్ చేసేది లేదు, ఒక కొర్ర చెప్పేది లేదు. అయ్యో ఇది వచ్చింది ఇది రాలేదు అటానిసింత ఒక మనసులో ఏ విధమైన సంచలం అనేది వాళ్ళకి ఉండదు. ఇప్పుడు అజ్ఞానిగా ఉండే వాళ్ళు ఏం చేశారు, ఈ పులన్கள் మూలంగా రోగ మనకు ఒకనాడు ఫుల్లా వేరే ఒక్క పని లేదు, నేడు వంట లేదు, ఎద్దినే లేదు, నేడు తెల్లాటండి సందాల దాకా మన ఫ్రీ అటానిసి ఉండేముంటే మనకు బోర్ కొట్టింది ఆరంభిస్తుంది. అందరూ ఏం చెప్తున్నారు, నాకు బోర్ కొట్టుతుంది, నేను ఏం చేసిందే తెలాలి, సెల్ ఫోన్ లేదు, కరెంట్ లేదు, ఎద్దినే లేదు, టీవీ చూసిందే లేదు, సెల్ ఒక్కటినే చూసిందే లేదు అన్నా ఉంటే మన నుంచి ఆ ఒక్కనాడు ఫ్రీగా ఉండిందలోనా. దానే స్వామి ఏం చెప్పారంటే ఒక శివరాత్రి నాడు కూడా அமைதிగా ఆ శివుణ్ణి ఎంచుకు ఆ శ్లోకాలు చెప్పుకుని మనసులో அமைதிగా ఉండిందుకు మన నుంచి వెళ్ళ ఉంటుంది. నాడు కూడా నైట్ ఫుల్లా సినిమా చూసుకుని లేకపోతే వేరే ఏమైనా ఒక దిల్లో మన మనసుని ఎంగేజ్ చేస్తున్నాము. అట్ట మనకి ఈ అన్ని పులన్లు కావాల్సింది, ఒళ్ళు కావాల్సింది, దీని అన్ని రికార్డ్స్ ఒకటి దీని పెట్టుకు మన బయట అన్ని చూతా ఉంటాం, లేకపోతే మన ఏర్కనివే నడిసిందా అని ఎంచు చూసి దల్లో మన మనసుని పెట్టుకుంటాము. ఇది ఒకటినే లేకుండా మనసుని ఆ బ్రహ్మాల పెట్టుకుంటే ఆ తన్మై అనేది అజ్ఞానిలాకు ఉండదు. దాన్ని మన ఎత్తుకొచ్చేదే ఇక్కడ దాని ఇక్కడ అంతర్ సుఖ అంతర్ ఆరామహ అనే దాని మూలంగా చెప్పారు. మన ఆ వేరే ఈ పులన్లు బయట పోయి వేరే విషయాల్ని ఎత్తుకొస్తేనే నాకు వచ్చి సంతోషం, ఆ దానింతా పెట్టుకు నేను ఎంచి చూసుకుని సంతోషంగా ఉంటున్నా. ఇదంతా నడిసింది, ముందర మేము ఇతంతా ఆడినాము, అట్ట ఆడినాము అట్ట అనేసి ఆ నిனைవులోనే బుద్ధంపించే వాళ్ళు నిండగూరుంటారు. ఆ నిனைవు కావాల్సింది లేదు. మన ఇప్పుడు కొత్తగా ఏమైనా
ఈ పులన్கள் వచ్చి ఏమైనా సూతనే సంతోషం అనేది అడంజేది అది కూడా వాళ్ళకి కావాల్సింది లేదు. ఈ రోగా ఉండే ఆన్మాతోనేని వాళ్ళు ఇన్బంగా ఉండాలి. దేని నుంచి అట్ట వెళ్ళవుతుంది అంటే ఆ పూర్ణత్వం వాళ్ళు వచ్చి ఆ అంతర్జ్యోతి అట అని చెప్పేది. ఆ అవేర్నెస్, ఆ విழிப்பு నిలై అనేది వాళ్ళకి ఉంది. ఆ జ్ఞానాన్నించి నాకు రోగం ఉండే ఆ ఆత్మ ఆ జ్ఞానాన్ని పెట్టి వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు, నేను ఆత్మానే, ఏ విధమైన మారుబాడు లేని ఆత్మగా నే ఉండా అనే ఆ అవేర్నెస్ లో, ఆ విలిప్పులో వాళ్ళు ఉండే, ఆ విలిప్పు ఉణర్వులో తో సేరి వాళ్ళు ఉండేదానిచ్చి వాళ్ళు అదే అక్కడ జ్యోతి అట అనేది ఆ కాన్షియస్నెస్ వాళ్ళు ఉండేదానించి వాళ్ళు వచ్చి ఆ పూర్ణత్వాలనే వాళ్ళు పూర్ణత్వాన్ని పురించుకుని ఆ పూర్ణత్వాలనే వాళ్ళు ఉండేదానించి వాళ్ళు ఈ దీని వచ్చి వద్ద ఇదిగా వాళ్ళు யோசிச்சேది లేదు. வேற ఏదిని వాళ్ళు ఈ ఉలగ ఆ வாழ்க்கை ఉలగలోండి వచ్చే ఆ సంతోషం దాని ఒక పొరుట్టుగానే వాళ్ళు ఎంచేది లేదు. అట్టనే వాళ్ళు ఉండేదానిచ్చి వాళ్ళు ఈ ఉసురుతో ఉండప్పుడికేని ఆ బ్రహ్మంగానే వాళ్ళు బ్రహ్మభూత అంటే బ్రహ్మంగానే అవి అనగా ఆ బ్రహ్మాలోనేని కడేసిలో ఈ ఒళ్ళు తవరిన వెనక ఆ బ్రహ్మంగానేని దానిలోనే లయపడితినారు అనేది ఈ 24வது శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்து 25 சுத்தாடி லபந்தே பிரம்ம நிர்வாணம் ரிசயக்ஷீண கல்மஷாக சின்னத்வைதாயதாத்மானக சர்வபூதஹிதேரதாஹ லபந்தே பிரம்ம நிர்வாணம் ரிஷயः க்ஷீண கல்மஷாக சின்னத்வைதாயதாத்மானக సర్వభూతహితేరతాః. ఇలో ఆ ఋషయః అక్కడ విసర్గం చెప్పాలి. అడుతు క్ష అనే శబ్దం వచ్చేదాని నుంచి అక్కడ విసర్గం మన చెప్పాలి. సరే, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్న ద్వైదా యథాత్మానః సర్వభూతహితే రతాః. సరే, దిల్లోని ఆ బ్రహ్మ నిర్వాణం పట్టియే చెప్పారు. దిల్లో మనకు ఆ పక్వం వచ్చేదానికి, పక్వం వచ్చేది ఎట్టా స్టేజ్ బై స్టేజ్ గా మనకు వస్తుంది. అதாவது కర్మయోగం చేసి మనసు ప్యూరిఫై అవి మనకు ఉపాసన చేసి మనసు వచ్చి ఏకాగ్రత ஒரு நிலைப்பడి ఆ జ్ఞానాన్ని శ్రవణం మూలంగా తెలుసుకుని మననం మూలంగా మన సందేహాలన్నీ నివర్తి చేసుకుని అనగా ఈ మనసు వచ్చి ఆ బ్రహ్మాలోనేని లయించుతుంది. ఆ నిష్ఠ అవేది వచ్చి ఆ నిధిధ్యాసనం మూలంగా అవుతుంది అనేదాన్ని ఇక్కడ కొంచెం కొంచెం గాని ఆ స్టేజెస్ ఆ నిలయలని ఎట్టా వచ్చి ఈ బ్రహ్మనిష్టంగా ఉండేవాళ్ళు, ఆ జ్ఞానిగా ఉండేవాళ్ళు ఆ నిలయని ఎట్టా స్టేజ్ బై స్టేజ్ గా ఒక్కొక్క నిలయలో కానీ అడంచుకొచ్చేరు అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. మనకి ఇది ఇంత ఏమింటే మన ఎట్టా ఉండాము, మన మనస్సు ఏ నిలయలో ఉంది, ఎట్టా అడుతు మారాలి అనేది ఇంత అని దీని పెట్టే అదింత ఈ దిల్లో ఈ క్వాలిటీస్ దా మనకు వచ్చిందా, మన స్థిత ప్రజ్ఞ లక్షణాలు చూసామేక. అదావదు ఏమి క్వాలిటీస్ ఆ మహాన్లా ఉందో ఆ దీని మనకు దేనికి తిరిగి చెప్పారు అంటే ఆ గుణాలలో ఆ గుణాన్ని అదే మనవుடைய లక్ష్యంగా మన పెట్టుకోలే. సాధకన్ ఆ దాన్ని అడంజాలని ఎంచేవాడు, ఆ లక్ష్యాన్ని అడంజాలని ఎంచేవాడు ఏం చెయ్యాలి అంటే ఆ వాళ్ళు ఏం అడంజిండారో, ఏ నిలయని అడంజిండారో దాన్ని పురించుకుని ఆ నిలయలని మన క్లియర్ తెలుసుకుంటానే. ఇప్పుడు వచ్చి ఒక బస్ రూట్ లేకపోతే ట్రైన్ రూట్ ఉన్నది అంటే మనం ఇంకోండి ఢిల్లీ పోయేము అంటే ఎక్కడెక్కడ ట్రైన్ నిలుస్తుంది, ఏ రూట్ లో ట్రైన్ పోతుంది అనేది ఇంత క్లియర్ మనం తెలిసి పెట్టుకున్నాముంటే అక్కడ దివేపుడుగో ఎక్కేపుడుగో ఏ ఎట్టా పోతుంది, ఏ రూట్ అన్నిని మన
పురించుకున్నా ఉంటే అక్కడ ఏదైనా మిస్ అవుతున్నాను ఏ తావులో మనం మిస్ అవ్విందాము ఎట్టా కుడి పోతా ఉంది ఎక్కడ పోతే ఈజీగా పోయి ట్రైన్ ఇంకోతర పట్టరావచ్చు అట అనేది ఇంత మనకు తెలుసును. అట్ట లేకపోతే మనకు వచ్చి కొంచెం శ్రమంగా ఉన్న దానిచే ఏం చేసేముంటే అదే మరి ఈదిలోని మన ఏ రూట్ లో పోయేము ఏ రూట్ లో దీని పోయి అడంజిండారు జ్ఞానిలు అనేది మనం తెలుసుకున్నాముంటే మనాని అదే పాదలో పోయిందుకు అని అదే లక్ష్యాన్ని పెట్టుకుంటే మనకు కూడా ఆ సాధకరులు కూడా దీన్ని పోయి అడంజేయడానికి ఇది ఉపయోగంగా ఉన్ను అనే దాని నుంచి ఆ స్టేజెస్ ని ఇక్కడ 2 శ్లోకాలని ఆ స్టేజెస్ చెప్పిండారు. దాని సుతడి దిలోచి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మసాహ మొదట ఎత్తుకుంటాడు. ఆ క్షీణ కల్మసాహ అంటే మనం ఏర్కనవే చూసిండాము. కల్మసం అంటే అழுக்குని అర్థం. ఏ తావులో చూసాము గెఫ్ ఉందా దిల్లో 17వ శ్లోకాలో జ్ఞాన నిర్దూత కల్మసాహ అట అని చూసాము. దానిలో కల్మసాహ అంటే ఏం చూసాము అజ్ఞానం సంశయం విపర్యయం ఇది 3 ఈ అழுக்குలు అట అని చూసాము. అవి అజ్ఞానం అంటే ఏమి అరియామే నాకు నేనే ఈ సచ్చితానంద బ్రహ్మం నేను ఆన్మా నేను అనేది నాకు తెలాకండ ఉండేదే ఆ అరియామే అజ్ఞానం. அடுத்து సంశయం అంటే ఈ డౌట్ సందేహాలు. నాకేం సందేహం వచ్చింది అదెట్టా నే అట్ట ఉండిందిలోనే ఈ ఒళ్ళు కానీ ఉండా నే వచ్చి నే పుట్టేను సచ్చేను అనగా నే ఎట్ట ఈ ఆన్మగా బ్రహ్మంగా ఆ సచ్చని ఆ బ్రహ్మంగా నే ఎట్టా ఉండిందిలోను అట అనేసి మనకు అట్ట మరి సందేహాలతో అవుతుందిగా అది ఒక అழுக்கு దానే సంశయం చెప్పారు. அடுத்து విపర్యయం అంటే పణకు దోషాలు మన మనసు తిరిగి ఎక్కడ వచ్చుకుంటుంటుంది ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాலும் మనసు ఈ పళక్కాలో నేనే ఈ ఒళ్ళు అటానిసి తిరిగి దానిలో అభిమానం పెట్టుతుంది. అదే విపర్యయం. దీంతాని కల్మసహ. ఇక్కడ వచ్చి మొదటి ఇదేని క్షీణ కల్మసహ. క్షీణ అంటే అది వచ్చి తేంజి అழிஞ்சுன்னு அர்த்தம். தோர்கு ஏ ரிசிலாக்கு அதாவது మొదట క్షీణ కల్మసాహ మట్టు ఎత్తుకుంటాడు. దానిలో వచ్చి ఈ తీవినేలు పాపాలు ఇదింతా ఉంది. అదే మన ఇప్పుడు తీవినేలు అనేప్పుడు ఈ పాపాలు ఇదింతా అనేప్పుడు మన దీనిలో ఏం చూసాము అజ్ఞానం అనగా సందేహం అనగా విపర్యయం. ఇది అన్నినేని మనకుండే ఆ మనసులో ఉండే ఆ రాగద్వేషాలే మొదట వచ్చి ఈ రాగద్వేషనే మనకు పెద్ద అழுக்கு. మన మనసులో ఉండే ముఖ్యమైన అழுக்கு ఏమి ఈ రాగద్వేషం. ఈ విరుపు వెరుపు అనే ఆ అழுకే ముఖ్యమైన అழுக்கு. అది వచ్చి ఏమవుతుంది క్షీణహ అంటే అழிంజిపోతుంది. మన దీనిలో వచ్చి కర్మయోగం అట అనేసి దేని మూలంగా అట అనేది వెయ్యాల ఏ ఉపాయ మూలంగా ఈ నిలయని మన అడంజాచ్చు అనే దాన్ని ఇక్కడ ఇయ్యలేదు. కాబట్టి దాన్ని స్వామి చెప్పారు. ఏం చెప్పారు అంటే క్షీణ కల్మసాహ అనేప్పటికి ఈ పిరప్పు ఇరప్పు విరుపు వెరుపు అనే ఇది కురైలు అన్ని మనసులో ఉండే ఆ కురైల్ని అన్నినేని ఇది అழிచుడిస్తుంది. ఈ దేని మూలంగా ఈ యజ్ఞం దానం దవం మన ఈ செயல்கள் మూలంగా మన పంచమహా యజ్ఞంని చెప్పినామిగా ఆ செயల్ దానం చేసేది దవం చేసేది. దవం అంటే ఏమి మన మనకాని కొంచెం మన ఒళ్ళు సుయ కట్టుపాడు కోసం మనగా విరదాలు ఎత్తుకునేది. ఈ నేడు ఏకాదశి నేడు విరదం ఉండాలి అనగా నేడు ఈ గీతని పారాయణం చెయ్యాలి అటామని మనకాని మన ఒళ్ళుని ఒక మురైపడుతుకుంది. మన செயల్లాని ఒక சரியான பாதல ఎత్తుకొచ్చుకుంది.
మనవుடைய ఈ ఒళ్ళు మనస్సు ఈ పులన్లు అన్నిని ఒక మంచి విధాలో ఎత్తుకొచ్చిందుకు సిల రొటీన్స్ అటనిసి మననే పెట్టుకునేది. అది కష్టంగా మొదట ఉన్న మనసుకు అది కష్టంగా ఉంటనాలం ఈ రొటీన్ మన కండిపుగా చేసే అవ్వాలే అటనిసి మనసులో ఒక సంకల్పం ఎత్తుకుని దాన్ని చేసేదే దవం. ఆట మరి మనకు దానిచ్చి శ్రమనే వచ్చినాலும் ఈ మంచి విధాలో ఈ మనసు బుద్ధి అనగా ఈ పులన్లు ఈ ఒళ్ళు అన్నిని ఎత్తుకుపోయేదానికి ఇది మన చేసే అవ్వాలే అటనిసి ఒక ఉరుదిగా దాన్ని చేసేదే ఈ దవం అటని చెప్పేది. ఈ మూలంగా యజ్ఞం దానం దవం ఆ செயల్ని చేసేప్పుడు మనకి ఈ తీవినల పూరం మనతోండి అళించును. దానే మన కర్మయోగం అటనిసిని దాన్ని చెప్పచ్చు. కర్మయోగాన్ని చెప్తున్నాను సరే, లేకపోతే యజ్ఞం దాన దవం అటనిసి ఆ செயల్లాని మన దేవునికి అర్పణం చేసి చేతనాలు అదిని మనవుடைய మనసులో ఉండే ఆ పావాలు తీవినలు ఇదింతని அழிஞ்சிருக்கு ஆரம்பிச்சுன்னு. அதே க்ஷீண கல்மசாக அட்டன்ஸ் பேரு. அடுத்த வார்த்தை ரிஷயக. ரிஷயகன்ட்டு ரிசிலுன்னு அர்த்தம். ரிசிலு అంటే ஒரு సూక్ష్మ తత్వదర్శినక. ఈ తత్వాల్ని ఈ ఆన్మ అంటే ఏమి బ్రహ్మం అంటే ఏమి అనే దానిని ఈ ఉలగం అంటే ఏమి దేవుడు అంటే ఏమి ఈ దీనిని దాని ఉடைய ఉண்மை తన్మై ఏమి పారమార్థిక దృష్టిలో అది దేని మీన అర్థపడుతుంది అనే దానిని చూసే వాళ్ళ రిషికి అంటే రిషయతి ఇది రిషికి చూసిన వాళ్ళని అర్థం. కండవర్கள் பார்ப்பவர்கள் அட்டான்சி தோறு சூசினாரோ அதாவது ఈ உண்மைని క్లియర్ గా దోరు ఆ జ్ఞానాన్ని పెట్టి ఈ ఉண்மை తన్మై యథార్థం ఏమి అనేదాన్ని అన్ని పొరుళ్ళ ఉలగాలో నాహ్రోగా మన అనగా దేవుంట్లో అన్నిలోని జీవ జగత్ ఈశ్వరన్ ఈ మూడే ముఖ్యమైన విషయం మన తెలుసుకోవాల్సిన విషయం. దాని ఉடைய ఉண்மை తన్మై ఏమి అనే దాన్ని చూసిన వాళ్ళే ఈ రిషిలు. ఆ రిషయక దానిచే అక్కడ రిషయక అని వేసినారు. దీని ఎట్టా చూసినారు వాళ్ళే ఈ జ్ఞానం శ్రవణ ఈ ఉపదేశాలు ఇదంతా విని వాళ్ళు రిషిగా అవిన వాళ్ళు. రిషిగా అంటే దాన్ని పురించిన వాళ్ళు ఆ జ్ఞానాన్ని అడంజిన వాళ్ళు అని అర్థం. அடுத்து చిన్న ద్వైతాహ అంటే చిన్న అంటే కట్టుని అర్థం, వెట్టేది అని అర్థం. ఇక్కడ దేని వెట్టేది ద్వైతాహ అంటే ఈ విధంగా మన సందేహాలంతా అవుతుంది. వేరే వేరే టైప్ లో సందేహాలతో వచ్చేదాని పూరాని ఉడిసిన వాళ్ళు అని అర్థం. அதாவது ఈ ஞானம் రాగానే దాని ఉண்மை తన్మైని వాళ్ళు చూడంగా వాళ్ళకి ఈ సందేహాలు ఏ విధమైన సందేహాలని వాళ్ళకి రాదు. వాళ్ళు ఈ దేహ అభిమానంతో ఉడిసి వాళ్ళ మనస్సు ఎట్టా అంది మొదటనేని బాగా తూய்மை చేసుకున్నారు. అది తవిర ఈ రిషిహి అనేప్పుడు ఆ ఒకటి ఏది ఒకటి ఉண்மைగా ఉందో దల్లోనే దాన్ని వాళ్ళు చూసింది ఆరంభించేప్పుడు వాళ్ళు చిత్త ఏకాగ్రత అని వాళ్ళకి వచ్చేస్తుంది. మొదట చిత్త శుద్ధి ఆ కల్మసాలు అన్ని పోయేప్పుడు మనసు తూய்மை అవుతుంది. అనగా அடுத்து ரிஷயக అనేప్పుడు వాళ్ళు ఆ ఉண்மைనియే వాళ్ళు చూసేదానిచ్చి ఆ ఒకే ఉண்மைని మట్టు వాళ్ళు పట్టు ఉండేదానిచ్చి వాళ్ళు వచ్చి చిత్త ఏకాగ్రత ఆ మనసు వచ్చి ఒరుநிலை పడిందుకు ఆరంభించింది. అప్పుడు వాళ్ళతో ఉండే సందేహాలు అన్నినేని వాళ్ళు ఈ జ్ఞానాన్ని పట్టి క్లియర్ గా పురించుకుని విచారం చేసి ఉండే సందేహాలని అన్ని క్లియర్ చేస్తున్నారు. అదే మననం మన చెప్పేము. అట్ట చేసిన వాళ్ళే அடுத்து యథాత్మానహ అటని చెప్పేది. ఆత్మానహ అంటే ఈ అన్నిని మన యత అంటే ముయర్చి అని అర్థం. ఈ ఇట్ట మారి ఈ ఆత్మజ్ఞానం ఊరిగా తోడుతో
ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు తగిలిరాదు. మనం ముయర్చి అనేది ఉండాలి. ఆ ముయర్చి చేసి ఏం చేసేది, ఈ అన్నినేని మన మనసు, ఈ బుద్ధి, ఈ పులండ్లు, ఈ ఒళ్ళు అన్నినేని వాళ్ళ వసానికి కట్టుపాడుకు ఎత్తుకొచ్చినారు. దాని అన్నినేని ఒక మురైపడుத்தி ఎత్తుకొచ్చారు. అట్ట ఉండేవాళ్ళు. అదావదు ఈ అన్ని దీని అన్ని వాళ్ళు పురించుకునేప్పుడు అన్నినేని వాళ్ళు చెప్పినట్టుగా చేసింది ఆరంభించను. మనసు నే ఏం ఎంచాలో ఎంచేనో అది మట్టునే అది ఎంచును, కొదవని అది ఎంచనే ఎంచదు. ఈ పులండ్లు నే ఏమి చూడాలని చెప్పానో అది మట్టునే కన్ను చూసును, చెవి దాని మట్టునే విన్ను, కొదవ ఒకటిని వినదు. నోరు ఏమి నే మాట్లాడాలో ఎంచేనో అది మట్టునే మాట్లాడును. ఇప్పుడు మనం ఏం చేసామో అజ్ఞానిగా ఉండేవాళ్ళు మన మాట్లాడి ముడిచి అయ్యో ఇటు మాట్లాడినామే అటనిసి మనసు యోచిస్తుంది. అట్ట లేకంట వీళ్ళుடைய మన జ్ఞానియుடைய ఆ ఋషిలుடைய మనసు ఎట్టా ఉంది, ఆ పులండ్లు అన్నినేని వాళ్ళ కంట్రోల్లో ఉంది. వాళ్ళు ఏమి ఎంచారో అదే అక్కడ నడుసును. వాళ్ళే యథాత్మానக. அடுத்து సర్వభూత హితే రతాహ. సర్వభూత అంటే అన్ని ఉయిరినలు, సర్వ అంటే అన్ని, అனைத்து, భూత అంటే ఉయిరినాలు, అన్ని ఉయిరినాల్లోని హిత, హిత అంటే నన్மைன்னு అర్థం. అన్ని ఉయిరినాளுடைய నన్மைలో రతాహ మகிழ்ச்சிగా ఉండేవాళ్ళు అని అర్థం. అదావదు ఏ ఉయిర్ ఈ యాక్చువల్ సన్యాస ఆశ్రమం ఎత్తుకునేప్పుడు ఏమి ఒక సంకల్పం పెట్టే ఆ సన్యాసాశ్రమని ఎత్తుకుంటారు. ఏ ఉయిరుల్ని నన్ను చూసి వెరాకూడదు. ఆ అహింస అనే ఆ వాల్యూ దీని వాళ్ళు సంకల్పంగా ఎత్తుకుంటారు. నా నుంచి ఏ ఉయిరుకుని హింస అనేది ఉండదు. ఏ విధాలోని అదావదు నా నోరు మూలంగానో లేకపోతే మనసు మూలంగానో లేకపోతే ఒళ్ళు మూలంగానో ఏ విధాలోని ఏ ఉయిర్నానికి నేను ఆ హర్ట్ అంటే ఆ కష్టం అనేది నేను మనసాల కూడా మనసు నోటోనో ఒంటోనో ఏ విధాలోని నేను ఇంకొక జీవనికి హింసై చెయ్యను అనేది ఒక సంకల్పంగా పెట్టుకు సన్యాసం ఎదుగుతారు. దాని నుంచి అదే ఇక్కడ ఆ అహింస ఆ శంకరర్ రాసిందిలో అహింసహ అటానిసే ఇచ్చిండారు. అదావదు ఆ నిష్ట జ్ఞాన నిష్ఠలో ఉండే వాళ్ళు ఆటోమేటిక్ గా ఎట్టా ఉంటారు, వాళ్ళు ఏ దీనికి హింస అనేది ఏ విధాలోని చెయ్యరు. వాళ్ళు అన్ని உயிரினாளுடைய ஹிதானிக்கோசரம் நன்மைக்கோசரனே వాళ్ళుடைய எண்ணம் பூரா ఇంకొకరుடைய నన్మయే వాళ్ళ మనసులో ఉండే తవిర వాళ్ళకి ఈ హింస అనేది ఏ విధాలని ఉండదు అనేదాన్ని చెప్పారు. సరే, ఇప్పుడు సర్వభూత హితే రతాహ ఇట్టంతా ఉండేవాళ్ళు ఏం చూసిందాము, మొదట క్షీణ కల్మసాహ వాళ్ళుடைய మనసు అన్ని విధమైన తప్పులోండి కుట్రాల్లోండి అన్ని విధ అழுக்குలోండి అది క్లీన్ ఉంది. క్షీణ అంటే అన్ని అழிஞ்சிపోయి మనసు శుద్ధంగా ఉండి అట தெளிந்த మనసు ఉండేవాళ్ళు. ரிஷயக ఆ உண்மைని ఆ తత్వాన్ని సూక్ష్మమైన నునుక్కமான ఆ తత్వాన్ని క్లియర్ పురించిన వాళ్ళు అని అర్థం. దాన్ని మనసులో ఉణర్ందిన వాళ్ళు అది వాళ్ళు రిషయక అట్ట ఉండేవాళ్ళు. చిన్న ద్వైదాహ అంటే అన్ని విధమైన సందేహాలని నీకిన వాళ్ళు అనగా యథాత్మానக అంటే ఈ ఒళ్ళు మనసు బుద్ధి అన్ని పులన్கள் అన్నినేని వాళ్ళ కట్టుపాడులో పెట్టుకుండేవాళ్ళు. తన వాళ్ళ వసాలో నెరిపడితే మురైపడితే పెట్టుకుండేవాళ్ళు. వాళ్ళు ఏం ఎంచారో అది మారియే ఈ ఒళ్ళు మనసు బుద్ధి అన్నినేని నడుసు పులన్లు కూడా అది దాని ఇష్టానికి పోదు. అట్ట మారి మురైపడుத்தி வாழ்க்கைని పెట్టుకుండేవాళ్ళు అడిసి అర్థం. అట్ట ఉండే యథాత్మానக
அடுத்து சர்வபூத ஹிதேரதாக అన్ని உயிர்நாளுடைய நன்மையினையே மகிழ்ச்சிగా ఎంచేవాళ్ళు. అదావదు దల్లో మహిళండేవాళ్ళు. ఇంకొకరుடைய హితాలో అన్నిని వాళ్ళొచ్చి ఇంకొకరికి ఏ విధాలోని తుன்பం అనేది ఇయ్యని వాళ్ళు అట్ట ఉండేవాళ్ళు. లభంతే బ్రహ్మ నిర్వాణం అట్ట ఉండేవాళ్ళే ఈ బ్రహ్మ నిర్వాణాన్ని అడంజుతురు. బ్రహ్మ నిర్వాణం అంటే ఏం చూసాము, పోన శ్లోకాలనే చూసాము. ఆ బ్రహ్మలోనే లయపడేవాళ్ళు, అధిమయంగానే అవిత్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళే ఆ బ్రహ్మ నిర్వాణాన్ని అటంజిందుకు వెళ్ళవను అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்த ஸ்லோகம் 26 சுத்தாடி. காம குரோத வியுக்தானாம் யதீனாம் யத சேதசாம் அபிதோ பிரம்ம நிர்வாணம் வர்த்ததே விதிதாத்மனாம். காம குரோத வியுக்தானாம் யதீனாம் யத சேதசாம் அபிதோ பிரம்ம நிர்வாணம் வர்த்ததே விதிதாத்மனாம். காமக்ரோத வியுக்தானாம் யதீனாம் யத சேதசாம் அபிதஹ பிரம்ம நிர்வாணம் வர்த்ததே விதிதாத்மனாம். அதாவது ఈ కామ క్రోధం మనం ఏర్కనవే ఇంత చూసాము. శ్లోక 23లో ఆ కామ క్రోధాన్ని దోరు సహించుకుంటున్నారో, దోరు నుంచి సహించేందుకు వెళ్ళవుతుందో ఆ కామ క్రోధాలోండి ఉండాయిన ఆ వేగాన్ని మొట్ట ఆ ఫోర్స్ ఆ ఒక వేగం అవుతుంది. ఆ ఉనర్చిలాని దోరు నుంచి సహించుకుందుకు వెళ్ళవుతుందో అటని చూసాము. ఇక్కడ ఈ కామ క్రోధాలోండి ముழுமைగా విడుబడుతున్నారు. అక్కడ వచ్చి ఆ వేగనే కంట్రోల్ అవుతుంది. ఇక్కడ దాని ముழுமைగానే దాని ఉడిసి విలహితున్నారు అనేది. ఇప్పుడు దీని మొదటి ఇదిలోనే చూసాము. ఇక ఆ ప్యూర్ గా మనసు వచ్చి అంతలకు తూய்மைగా ఉండేదానించి ఆ బ్రహ్మలోనే వాళ్ళు లయించి ఉండేదానించి వాళ్ళకి ఏమవుతుంది, ఆ ఉண்மைని క్లియర్ గా తెలిసిన వాళ్ళకి ఈ కామ క్రోధం ముழுமைగానే ఉడిసి సకాబోతుంది. అట్ట ఉండే యతీనాం, యతీనాం అంటే యాక్చువల్ సన్యాసిలు అని అర్థం. సన్యాసి అంటనేని యతి అంటనేని అన్నిని వాళ్ళ కంట్రోల్లో వసాలో పెట్టుకుండే వాళ్ళు అటానిసే అర్థం. ముయర్చి చేసి అన్ని వాళ్ళ ఆ ఒళ్ళు మన దీని మొదటి ఇదిలో చూసామిగా యథాత్మానహ అటాని చూసామిగా. అదే మాదిరియే అట్ట ఉండే ఆ సన్యాసిలు యతిహి యతీనాం యత చేతసాం. దీనిలో ఆ అన్ని అహకరివి ఆ మనసు చిత్త చేతసాం అంటే ఈ మనసు అంతఃకరణం అని అర్థం. ఈ రోగ్గా ఉండే ఈ కరువిగా ఉండే ఈ మనసు బుద్ధి ఇదంతా ఉంది. ఆ దీని యతహ ముయర్చి చేసి వాళ్ళు ఏం చేసేది, వాళ్ళుடைய ముయర్చి చేసి ఆ ఒక మురైపడుத்தி పెట్టుకుంటారు. మనసు వచ్చి దాని ఇష్టానికి దేనిని ఎంచేందుకు వెళ్ళవదు. ఆ బ్రహ్మాని మట్టునే ఎంచేట్టుగా వాళ్ళు దాన్ని క్లియర్ గా పైర్చి చేసి దాన్ని ఎత్తుకొచ్చిన వాళ్ళే యత చేతసం. అట్ట ఉండే యతిహల్. యతి అంటే ఆ సన్యాసిలు. వాళ్ళు అనే ఈ ఒళ్ళు పులన్లు అన్నిని కట్టుపాడులో ఒక మురైపడుத்தி అన్నిని పెట్టుకుండే వాళ్ళు. అభితహ, అభితహ అంటే రెండు పక్కవని అర్థం. ఏమింటే దాని అడుతు సుత అభితహ బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. అది మొదట ఎత్తుకుంటా. విదితాత్మన అదావదు విదితాత్మనం అంటే ఆన్మాని బాగా విద్ ధాతు విదిత అంటే అరించిన వాళ్ళు. దేని అరించిన వాళ్ళు? ఆత్మనాం. ఆత్మనాం అంటే ఈ ఆత్మాని క్లియరా తెలిసిన వాళ్ళే. ముழுமைగా ఆ దీని బాగా ఉణర్వు పూర్వంగా దాన్ని పురించిన వాళ్ళు అని అర్థం. ఈ ఆత్మ జ్ఞానాన్ని ఊరికే
అపర అదావదు మన విని మట్టు తెలుసుకునేది. ఇప్పుడు వచ్చి మన విని దాన్ని తెలుసుకుంటున్నాము. అనగా నిధిధ్యాసనం దానిలోనే నిష్ఠలో ఉండంగానే అదిగానే మన అదేమో ఆదిని ఇక్కడ చెప్పారు. మన అది తెలుసుకునేది మట్టు చాలదు, దాని అనుభూతిగా అదావదు தன்னுடைய வாழ்க்கைలో ఒక్కొక్క నిగల్చిలోని ఒక్కొక్క செயల్లోని అది పరిమళించేట్టుగా అది వచ్చి బయట తెలిసేట్టుగా అట్ట ఉండే మనిషిలే విదితాత్మనాం. అట్ట అన్నిని ఉణర్ந்து அதிகானே ఉండేవాళ్ళు, అట్ట ఉండేవాళ్ళు. అభితహ అంటే రెండు సైడ్ని, అదావదు బోత్ సైడ్స్ అని అర్థం. బోత్ సైడ్స్ అంటే ఇక్కడ ఏమి రెండు సైడ్ అనేప్పటికి ఏమి ఇక్కడ వచ్చి ఒళ్ళు ఉండప్పుడుకుని ఒళ్ళు తవరిన వెనకాని ఒళ్ళు చచ్చి మరణానికి వెనకాని ఏమవుతుంది, బ్రహ్మ నిర్వాణం వర్తతే. వాళ్ళు వచ్చి ఒళ్ళు ఉండప్పుడుకొని ఆ బ్రహ్మాలో లయించి ఉండారు. ఒళ్ళు పోయిన వెనకాని వాళ్ళు ఆ బ్రహ్మాలోనే లయించి ఉండారు. వాళ్ళకి ఏ విద్యాసోని అక్కడ లేదు. ఆ బాగా క్లియర్ పురించుకున్న వాళ్ళకి అక్కడ ఏ విధమైన విద్యాసం అనేది లేదు. ఆ ముழுமையான ఆ జ్ఞానాలో నిలబెట్టు వాళ్ళు ఉరుదిగా ఉండేదానించి వాళ్ళకి ఆ విద్యాసం ఇక్కడ ఏం నడుతుంది ఏం పోతుంది ఒక విద్యాసని వాళ్ళకి తెలాదు. తానే వీళ్ళు ముక్తి అట అని చెప్పారు. మనసు పూర్వంగా ఎక్కడ ఉంది, ములుసుగా ఆ దేవుడు ఆ బ్రహ్మానియే ఎంచుకుని దానిలోనే అర్పణించుకుని అన్ని సేయలు చేతా ఉండారు. దాని నుంచి వాళ్ళకి ఈ మనసు శుద్ధంగా ఉంది. దాని నుంచి ఆ మన తూய்மை ఉండే దాని నుంచి వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ ఆన్మ జ్ఞానాన్ని అடைஞ்சாరు. ఆన్మ జ్ఞానాన్ని అடைஞ்சేప్పటికి వాళ్ళు ఏ செயல் சேத்தனாலும் వాళ్ళు ఆ செயல் మన చూసామే 4வது అధ్యాయం ఏం செயல் சேத்தனாலும் వాళ్ళు செயல் செய்யనట్టుగా అకర్మణి ఎఫ్ పశ్చేత్ కర్మణి అకర్మ ఎఫ్ పశ్చేత్ అంతా చూసామే. వాళ్ళకి వచ్చి ఈ ఒళ్ళే செயல் చేస్తుంది, దాని స్వభావపడి ఆ ఒళ్ళే செயல் చేస్తుంది, నే செயல் చేయలేదు అనే దానితో క్లియర్ పురించిన వాళ్ళు. అట్టా పడిపడిగా ఒక్కొక్క నిలయలోని వచ్చి వాళ్ళు ఏమవుతున్నారు, ఆ ముక్తిని అడంజాచ్చు అనేదాని దీని మూలంగా ఈ 2 శ్లోకాలు మనం ఏమో ఒక్కొక్క స్టేజ్ గాని ఎట్టా వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ గా కడంది ఆ బ్రహ్మ నిలయలోనే ఉండారు అనేదాన్ని చెప్పినారు. ఇంకొకటి దీన్ని చూస్తా, కామ క్రోధ వియుక్తానం. కామ క్రోధ వియుక్తానం అంటే ఏమి, ఈ కామంట ఆశై, కోపంట తెలుసు మనకు కోపం. ఈ రెండుని వియుక్తానం అంటే ఈ రెండులోండి విడుబడిన వాళ్ళే. మన 23వ శ్లోకాలో ఆ వేగాన్ని దోరు తాంగునే వాళ్ళు అనే దాన్ని చూసాము. ఇక్కడ ఈ మనిషిలాగా ఈ జ్ఞానిలాగా ఏమవుతాయి, ఆ బ్రహ్మలోనే నిలచి ఉండే వాళ్ళకి ఆ కామ క్రోధం అనేదే లేకుండా ఎన్నాళ్ళే లేదే ఆనకు కాదు కామ క్రోధం. వాళ్ళకి ఈ ఎన్నం పూరం ఏముంది, వట్టి బ్రహ్మంగానే అన్ని ఉండేదానిచ్చి ఈ భేద బుద్ధియే వాళ్ళకి లేదు. ఏ విధమైన భేదాలు విద్యాసనే ఎప్పుడు మనకు విద్యాసం అవుతుంది. ఈ రాగద్వేషం ఈ ఒంట అభిమానం ఇదింతా ఉండప్పుడికే మనకు ఈ ఉలహాల భేదాలు అదింతా అవుతుంది. అది ఒకటినే లేని దానిచ్చి వీళ్ళు ముழுமைగా ఈ ఆశై కోపాలోండి వాళ్ళు విడుబడుతున్నారు. యాక్చువల్గా మన దీనిలో నిత్య సన్యాసీన్స్ కూడా మొదట చూసాము 3వ శ్లోకాల్లో. ఆ సన్యాసి నిత్య సన్యాసీన్స్ దోరిని చెప్పేము ఈ గృహస్థాలు ఇల్లరాలు ఉండేవాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ రాగద్వేషం అనేది ముழுமைగా వాళ్ళు దోరు ఉడిసేరో వాళ్ళు మనస్థలంలో నిత్య సన్యాసియే. మన ఈ బయట ఈ డ్రెస్ మార్చాలే అదింతా ఒకటి తేవనే లేదు. మనస్థలంలో ఏమైంది వాళ్ళకి ఈ విరుపు అనేది శుద్ధంగా లేకుండా సకాయింది. అంటేనేని వాళ్ళు ఏం వాళ్ళు వచ్చి సన్యాసియే అనేదాన్ని ఇక్కడ
చెప్పారు. విరుపు వెరుపు దానికే ఇక కామ క్రోధ వియుక్తానాం అనేప్పుడు వాళ్ళే యతీనాం, వాళ్ళే ఈ సన్యాసిలు, వాళ్ళే నిత్య సన్యాసి అనేది 3వ శ్లోకాలని మనం చూసాము. అట్ట ఉండేవాళ్ళు యత చేతసాం అంటే ఈ మనస్సుని వాళ్ళుடைய కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. యతీనాం అంటున్నాலும் వాళ్ళు యతి అంటే మునివర్கள், ఆ సన్యాసులు ఈ ఒళ్ళు మనసు ఈ పులన్లు అన్నిని వాళ్ళ వసాల ముయర్చి చేసి పెట్టుకునేవాళ్ళు. ఏ దీనిని దాని ఇష్టానికి ఉడాకుండా అన్నినేని ఈ బ్రహ్మానియే ఎంచేదానిచ్చి వాళ్ళకి ఆ విద్యాసాలు తెలాని దానించి ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ గా ఇయల్బుగా మొదటంతా మనం ముయర్చి చేసేమో அடுத்து అది ఆ నిష్ఠை రాంగా పక్వం రాంగా అది ఆటోమేటిక్ గా ఇయల్బుగానే అది అవును. అక్కడ మన ముయర్చి అనేది అక్కడ తేవైగా ఉండదు అనేదాన్ని దీని మూలంగా మనం తెలుసుకుంటాం. సరే, అట్ట ఉండేవాళ్ళే విదితాత్మనం అనేప్పటికి ఆ విదిత అంటే அறிஞ்சுడేవాళ్ళు. దేని ఈ ఆత్మానం అంటే ఈ ముழுமைగా ఈ ఆత్మ జ్ఞానాన్ని அறிஞ்சிన వాళ్ళు. అనుభూతి అంటే ఆ అనుభూతిని ముழுமைగా అடைஞ்சின వాళ్ళు అంటే అది వచ్చి వాళ్ళుடைய செயல், వాళ్ళుடைய வாழ்க்கைలో ఏ చేసినాலும் అన్నిలోని అది వాళ్ళకి తెలుసును. ఆ జ్ఞానం అடைஞ்சிండారు అనేది వాళ్ళుடைய செயల్లోండి మన పురించుకోవచ్చు. అట్ట ఉండే ఆ మనిషిలు విదిత ఆత్మానం అభిత బ్రహ్మ నిర్వాణం వర్తతే. అభిత అంటే ఏం చూసాము, రెండు సైడ్ అంటే ఇక్కడ ఏం రెండు సైడ్ బాబు, ఈ ఒళ్ళు ఉండప్పుడుకుని ఈ ఒళ్ళు సచిన వెనకాని అక్కడ ఈ బ్రహ్మ నిర్వాణం వర్తతే. ఈ బ్రహ్మ నిర్వాణం అంటే ఈ బ్రహ్మలోనే లయపడి వాళ్ళు ఉంటారు. ఈ ఒళ్ళు ఉండప్పుడు వాళ్ళ మనసు ఈ బ్రహ్మాన్ని విడిసి వేరే దీనే ఎంచలా, అది దల్లోనే అది లయపడి ఉంది. అదే మరి ఈ దీని వెనకాని సచిన వెనకాని అది ఆ బ్రహ్మలోనేని కరంజితుంది అనేదే ఇక్కడ చెప్పారు. ఈ ఆ వర్తతే అంటే దల్లోనే ఉంది, దానే అడంజుతుంది అనేదాన్ని ఆ బ్రహ్మలోనే వాళ్ళు అడంజుతున్నారు. ఆ బ్రహ్మ నిలయలోనే మూழ்గితున్నారు, లయపడుతున్నారు అనేది దీనిలో చెప్పారు. ఈ 3 శ్లోకాన్ని మనకి ఏం చెప్తుంది, ఆ ఒక్కొక్క స్టేజ్ గా ఎట్టా వాళ్ళు ఆ బ్రహ్మ నిర్వాణాన్ని అడంజేరు అనేదాన్ని చెప్పినారు. அடுத்த ఒక 3 శ్లోకాల్లో మనకి அடுத்த 6வது అధ్యాయానికి ఈ మనస్సు ఎట్టా ఒరుముఖపడుతీ మన పోవల అనేదానికి ఒక ముఖవురై, ఆ ధ్యాన ఎట్టా చెయ్యాల, ఎట్టా మన మనసుని ఒరుముఖపడతాల. ఇవాళ దాకా చిత్త శుద్ధిని చూసాము. ఇంత அடுத்த దీని వచ్చి చిత్త ఏకాగ్రత ఎట్టా చెయ్యాల అనేదానికి మనకు அடுத்த ధ్యాన యోగం అనేదానికి ముఖవురైగా அடுத்த 3 శ్లోకం ఉంది. దాన్ని మన அடுத்த ఇదిలో చూద్దాం.